సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు చివరి దినం ప్రతివారు సకాలంలో పాల్గొని కోర్చిన దేవుని ఆత్మ పొందుకోండి. అలాగే బాప్తిజం పడేవారు కూడా సిద్ధపడవండి. రేపదే కాలంలో బాప్తిజం కార్యక్రమాలు ఉంటాయి. నేటి యొక్క వాగ్దానము కీర్తన 22 సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ప్రియకుమారుడకు మాతే ప్రభువైన దేవుడు, మనం ఆరాధిస్తున్న సత్యవంతుడైన యేసు ప్రభు తన బిడ్డలకు ఇస్తున్న గొప్ప వాగ్దానం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలివేసే దేవుడు కాదు, కానీ తన బిడ్డల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు నిరాకరించబడుతున్నావేమో, నీకెవరు సహాయం చేయట్లేదు నువ్వు తలుస్తున్నావేమో, భయపడక భక్తి తెలియజేస్తున్నాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆదుకొను కాక. ఆనాటి ప్రజలకు అనుభవం అదే. వారు బానిస బ్రతుకులో ఉండొచ్చు, అరణ్య ప్రయాణంలో జరిగి ఉండొచ్చు, లేకపోతే వారు దూర ప్రాంతం నుంచి ప్రభువుని ఆరాధనగా వస్తున్న ప్రయాణాలు అవ్వచ్చు. ఏదైనా సరే వారి నమ్మిక ఏంటంటే దేవుడు వారికి సహాయము చేయను. ఇజ్రాయేల్ జీవితాలు చూసినప్పుడు వారు బూర్ది కంతలుగా ఎక్కడికి వెళ్ళినా ఈ వాగ్దానం అంటే వారిని విడిచిపెట్టలేదు. ప్రియకుమారుడకు మాతే అదే వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను వదిలివేయడు. ఆయనకు కావలసినది ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు నమ్ముకుంచని అడుగుతావా? ప్రభా, నువ్వు నన్ను ఆదరించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ మాటలు సత్యమైనవి, నీ వాగ్దానము గొప్పది. ఆయన నీ సన్నిధిలో ఆరాధించుటకు సహాయం దయచేయండి. నీ కృపాక్షములతో నింపండి, బలపరచండి. ఆయన ఏదైతే నీ బిడ్డలు అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతున్నాను దేవా, నీ కొన్నాళ్ళు వారిపై నీ కనుకరు రాణించి నీ సన్నిధిలో బలం పొందుటకు సహాయం చేయబడుతున్నాను దేవా, నీ కొన్నాళ్ళు నీ కృపాక్షములతో నింపి అయినా ఏదైతే వారు అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ ఆదరించండి, ఆదుకొనండి. ప్రతి బంధకాల నుంచి విడుదల చేస్తున్నాయినా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కార్యాలు చేయమని ఏసునబడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నమ్మకుంచండి, ఆయన పట్ల గొప్ప సహాయం చేయను గాక. ఆమేన్.